డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీ కేబినెట్లో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారా? డజన్ మందికి పైగా మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదని సీఎం భావిస్తున్నారా? త్వరలోనే వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారా? మరి మంత్రి పదవుల్లో నుంచి ఎవరిని తప్పిస్తున్నారు? కొత్తగా ఇంకెవరికి అవకాశం కల్పించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తాజాగా కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం శాఖపరమైన వ్యవహారాలకే పరిమితం కాకుండా పార్టీ పనులు కూడా సీరియస్గా చేయడం లేదని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. కొద్ది రోజుల క్రితమే మంత్రులు పనితీరు మార్చుకోవాలంటూ సీఎం సూచించారు. అయినప్పటికీ 12 మంది మంత్రులు తీరు మార్చుకోలేదు. దాంతో వారిపై గుస్సా అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇందులో మంత్రులు వాసంశెట్టి సుభాష్, సవిత, అచ్చెన్నాయుడు, నారాయణతో మరో 2 మంత్రుల్ని మాత్రం తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో దాదాపు 12 మంది మంత్రుల పనితీరుపై చంద్రబాబుకు ప్రతికూల నివేదికలు అందినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని తెలుస్తోంది. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఇబ్బందులు తెస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. గత 6 నెలల పనితీరును విశ్లేషించిన సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా మంత్రులు దారికి రావట్లేదు. ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు అనేక హెచ్చరికల తర్వాత కూడా వారు ఇతర శాఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ తమ కర్తవ్యాలపై ఆలోచన చేయటం లేదని అంటున్నారు. అయితే పనితీరు మార్చుకొని మంత్రులకు భవిష్యత్తులో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరికలు పంపుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, ప్రజల నుంచి వచ్చే స్పందనే ప్రామాణికంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రులు కేవలం సచివాలయానికి పరిమితం కాకుండా జిల్లాలో పర్యటించి ప్రజల నాడిని తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు మరింత యువ టీంను రెడీ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఎమ్మెల్యేలు అయినా రాజకీయంగా దూకుడుగా ఉండే వారిని టీంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2 ఏళ్ల తర్వాత లేదా కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన తర్వాత సమీకరణాలను బట్టి చంద్రబాబు కూడా మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో కేబినెట్లో చాలా మంది కొత్త ముఖాలు ఉన్నాయి. ఇందులో కొందరు మంత్రులు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొందరు పనితీరు అయితే అస్సలు బాగోలేదు. అయితే మంత్రుల పనితీరుపై ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ వారి తీరు మారట్లేదు. దాంతో 6 మంత్రుల్ని తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే మంత్రి అచ్చెన్నను కూడా తప్పిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఆయనకు ఏపీ టీడీపీ బాధ్యతలు అప్పగించి పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇస్తారనే టాక్. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కళా వెంకట్రావును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే జనసేన, బీజేపీకి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు భరోసా వ్యక్తం చేస్తున్నారు.